12 సంవత్సరాల తర్వాత ఎంతో అరుదుగా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు లక్షలాదిగా మరి భక్తజన సందోహం వస్తున్నటువంటి వేళ వైద్య సేవలు కూడా ఎంతో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరానికి సంబంధించినటువంటి పిహెచ్సిలో పలు రకాల వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు అంటే ఎటువంటి ఇక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయనేటటువంటి తదితర విషయాల్ని మనతో పాటు మాట్లాడడానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి మధుసూదన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సో వైద్య సేవలు ఎంతో కీలకంగా మారినటువంటి వేళ లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. సో ఎటువంటి వైద్య సేవలు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి సార్? మనకి ఇక్కడ పుష్కరాల సందర్భంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మెయిన్ క్యాంప్ కింద మనం పిహెచ్సిలో 20 బెడ్ల ఆసుపత్రిని ఏర్పాటు చేశాము. అదేవిధంగా పెరిఫరీలో 10 క్యాంపులను ఏర్పాటు చేశాము. ప్రతి క్యాంప్లో ప్రతి షిఫ్ట్కు 6 ఉండే విధంగా, ప్రతి క్యాంప్లో ఒక డాక్టరు అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది ఉండే విధంగా ప్లాన్ చేశాము. అంటే 18 పీపుల్ ఎవ్రీ డే వాళ్ళు డే అండ్ నైట్ షిఫ్ట్లలో పనిచేయడం జరుగుతుంది. అట్లా మనము 12 డేస్ ప్లాన్ చేశాము. ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది, జిల్లాలో ఉన్న వైద్య సిబ్బందిని అందరినీ డిప్యూట్ చేయడం జరిగింది. మొదటి విడతగా 320 మందిని, తర్వాత రెండవ విడతగా 320 మందిని మనం షిఫ్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు 5 అంబులెన్స్లు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. అయితే ఈ 3 రోజులలో ఇంకా ఇంక్రీజ్ అవుతుందని మనం ములుగు నుంచి కూడా 2 అంబులెన్స్లు కూడా ఎక్కువగా పెట్టడం జరిగింది. అది దాంతోపాటు బైక్ అంబులెన్స్ అనేటువంటిది ఇండివిజువల్గా హెల్త్ అసిస్టెంట్ని ఉపయోగించి బైక్ అంబులెన్సెస్ కూడా 5 నడిపించడం జరుగుతుంది. ఎక్కడికైతే అంబులెన్స్ యాక్సెస్ లేదో వాటికి పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా మనము ఓపీ సేవలు అదేవిధంగా ఐపీ సేవలు కూడా చేయడం జరుగుతుంది. రెఫరల్ చాలా తక్కువగా పై హాస్పిటల్కి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ ట్రీటబుల్ అయ్యేటువంటి మ్యాక్సిమం ఇక్కడనే ట్రీట్ చేస్తున్నాము. ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప మేము బయటకు రెఫర్ చేయడం లేదు. దాంతోపాటు సఫిషియెంట్ మెడిసిన్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్ల డిస్ట్రిబ్యూషన్, ప్రతి చలివేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అదేవిధంగా ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఓవరాల్గా మనము ఈ పుష్కరాల ఏరియాలలో అన్ని దిక్కులా మనము అరేంజ్ చేయడం జరిగింది. సో సాధారణంగా ఎటువంటి కేసులు ఇక్కడ మనకి ఎక్కువ రావడం జరిగింది పుష్కరాల్లో భాగంగా? ఎక్కువ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల గడిచిన 6 రోజులు ఆ ఎండ తీవ్రత వల్ల డిహైడ్రేషన్కి లోన్ కావడము, కొంతమందికి వామిటింగ్స్, పెయిన్ అబ్డామిన్ రావడము, కొంతమందికి డయేరియా రావడం అనేటువంటిది జరిగింది. ఇక ఇతరత్ర కొన్ని పెయిన్ అబ్డామిన్లు అంటే క్యాలిక్యులై, రీనల్ క్యాలిక్యులై అని ఇట్లాంటి ఒక స్పెసిఫిక్గా ఉండేటువంటి కేసులు వచ్చాయి. కొన్ని కన్వల్షన్ కేసులు వచ్చాయి. బట్ ఎపిడమిక్ లాగా ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చిన విధంగా మాత్రం ఏమీ లేదు. ట్రీటబుల్ కండిషన్సే మనం ఇప్పటివరకు ఫేస్ చేసాము. 1-2 హార్ట్ స్ట్రోక్లు వచ్చాయి, 1-2 ఏమో పెరాలసిస్కి సంబంధించిన కేసులు వచ్చాయి. వాటిని ఈజీగానే మేము ముందే ఐడెంటిఫై చేసి రెఫర్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మన ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా సార్? మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఫుడ్ కంటామినేషన్ కానీ వాటర్ కంటామినేషన్ కానీ అవ్వే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్నానం చేసే చోటు కూడా కొంచెం మురికిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదర్ లైన్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత డిపిఓ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ దే ఆర్ వర్కింగ్ యాక్టివ్లీ. ఎక్కడ కూడా మురికిగా చేరడం కానీ అది లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటితో పాటు మా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం కూడా ఎక్కడన్నా ప్రాబ్లం ఉండేది ఉంటే అక్కడ వీళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫాగింగ్ కూడా మనం దోమలు పెరగకుండా కూడా ఫాగింగ్ కూడా చేయించడం జరుగుతుంది. సో మొత్తానికి అంటే ఈ సరస్వతి పుష్కరాల నిర్వహణ ఒక ఎత్తు అయితే ముగింపు కూడా ఒక ఎత్తు అవుతా ఉంది. సో మొత్తానికి అంటే ముగింపు వరకు కూడా ఇటువంటి సేవలు అందిస్తూ ఉంటారు ప్రజలకు సంబంధించి? ముగింపు వరకే కాకుండా అదనంగా ఇంకా 3-4 రోజులు మా సర్వీసెస్ డెఫినెట్గా అవసరం ఉంటాయి. ఎందుకనంటే ఈ ఏరియా సడన్గా మనము ఖాళీ చేసే విధంగా ఉండదు. తర్వాత లేటుగా ఉన్నటువంటి ప్రయాణికులు కానీ ఇక్కడ స్థానిక ప్రజానీకానికి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మేము చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంకొక 5 డేస్ ఎక్స్టెండెడ్ సర్వీసెస్ పిఎస్సిలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది సరస్వతి పుష్కరాల్లో భాగంగా వస్తున్నటువంటి భక్తులకు సంబంధించి మరి వైద్య సేవలు అందించడానికి ఇక్కడ వైద్య శాఖ అనేది అంటే వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో అంటే రెఫర్ కూడా ఎక్కువ చేయకుండా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యను ఇక్కడే పరిష్కారం చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే సరస్వతి పుష్కరాలు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి అంటే వ్యాధులు వ్యాపించకుండా కూడా తగు చర్యలు వైద్య ఆరోగ్య శాఖ తరఫున తీసుకునేటటువంటి బాధ్యత తమపైన ఉందని కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.